నాకిది ఊబిలా ఉంది సీనయ్య. రోజు రోజుకి ఈ ఊబిలో కూరుకుపోతున్నాను. నన్ను ఈ ఊబిలో నుంచి ఎలాగైనా బయటపడేయాలి. అక్క, కొత్త చీరలా ఉన్నాయే. అవును, కొత్త చీరలే. నీకి తీసుకో. ఇదేంటి నా మీద కోపం చూపిస్తున్నావు? నేనేం చేశాను? అంతా నువ్వే చేస్తావు. ఆ రోజు గాజుల గోలకి రానంటే ప్లాన్ ఉంది, పాడుంది అంటూ బలవంతంగా తీసుకెళ్ళావు. ప్లాన్ చెప్పాను కదా, నువ్వే తొందరపడి చెడగొట్టుకున్నావు. అవును, నేనే చెడగొట్టుకున్నాను. నా జీవితాన్ని కూడా నేనే పాడు చేసుకుంటున్నాను. అక్క, అసలు ఈ చీరలేంటి? ఏంటా? ఈరోజు దుర్గమ్మ గారు నా జీవితాన్ని అమ్మేసి నాకు కానుకగా ఇచ్చిన బహుమతులు. ఏంటి? అవునే, చదివే జీవితం అనుకునే నాకు ఆవిడ రోజు గొప్ప పాఠం చెప్పారు. అబ్బా, కాస్త అర్థమయ్యేలా చెప్పక్క. నన్ను కాటలో కూర్చోపెట్టి తూకం వేసి అమ్మేసిన ఎంతలా బాధపడేదాన్ని కాదు. కానీ నా కాలేజీ పుస్తకాలు నా చేతులతోనే, ఈ చేతులతోనే అమ్మేసేలా చేశారు. నా గొప్పతనాన్ని మెచ్చుకొని ఈ చీరలు కొనిచ్చింది. ఎవరికి కావాలి ఈ చీరలు? ఆ పుస్తకాలు నేనెంత కష్టపడి కొనుక్కున్నానో తెలుసా? నేను చాలా మంచిదానంట, గొప్పదానంట. నాలాంటి అమ్మాయి కోడలు అవుతున్నందుకు ఆవిడికి గర్వంగా ఉందంట. ఆవిడ గర్వంగానే ఉంటుంది. నాకు మాత్రం గోతిలోకి దిగినట్టుగా ఉంది. నీ బాధ నాకు కొత్తగా చెప్పాలక్క. చదువు అంటే నీకెంత ఇష్టమో నాకు తెలీదా? ఆ పుస్తకాల్ని ప్రాణంగా చూసుకునేదానివి. ఆ పుస్తకాల్ని నా ప్రాణంలో చూసుకునేదాన్ని. నా ప్రాణాన్ని అమ్మేసినా బాగుండేది. చివరికి నా ప్రాణం పోయేలా ఉంది. అక్క, అంత మాట అనకు. నువ్వు చేసింది చాలు. ఇక నీ ప్లాన్లు, ప్రామిసులు ఆపేసి ఇక్కడి నుంచి పో. అది కాదక్క. చెప్పానా పొమ్మని? ఎలాగైనా నువ్వు దుర్గమ్మ గారి కోడలు అవ్వకుండా చూసే బాధ్యత నాదక్క. ఒక్కసారి చెప్తే వినవా? వెళ్ళిపో. వెళ్ళిపో. నేను చెప్పేది కాస్త వినక్క. పోతావా లేదా? వెళ్ళిపో.
బంగారం లాంటి పుస్తకాలు అమ్మేసింది. ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా చదువుకోవాలి? అయ్యో, అక్క చాలా బాధపడుతుంది. అక్క బాగుండాలంటే ఈ పెళ్లి జరగకూడదు. ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి. అసలు గుడికి అతను ఎందుకు రాలేదు? వచ్చుంటే పనైపోయేది. ఎలాగైనా అక్కని ఈ గండం నుంచి గట్టెక్కించాలి. అక్క కోసమే కాదు, అమ్మ కోసం కూడా చెయ్యాలి. నాకు చేసిన దానికి తన రుణం తీర్చుకోవాలి. అక్క నాతో నాటకం ఆడిస్తుందని అమ్మ అనుకోవడం వల్ల అక్కకి పెళ్లి చేస్తానంటుంది. కానీ పెళ్ళయ్యాక నిజం తెలిస్తే చాలా బాధపడుతుంది. అందుకే అక్క కోసం, అమ్మ కోసం ఎలాగైనా సరే దుర్గమ్మ గారి కొడుకుతో అక్క పెళ్లి ఆపాలి. ఎస్, అలా చేస్తా. అలా చేస్తే గాని పెళ్లి ఆగదు. దుర్గమ్మ గారి కొడుకు సీనయ్యకి పద్మావతిని రాస్తున్న ఉత్తరం. మీ అమ్మగారు నీకు నాకు పెళ్లి నిర్ణయించారు. మనిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది. గాజుల వేడుక కూడా పూర్తయింది. కానీ మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిసింది. మీరు ఎవరో అమ్మాయిని ప్రేమించారని కూడా తెలిసింది. మీ అమ్మగారి కోసమే ఇష్టం లేకున్నా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని కూడా తెలిసింది. ఇది చాలా అన్యాయం.
మీరే ఏదో వంకతో నన్ను పెళ్లి చేసుకోవడం మానేయాలి. లేదంటే పెళ్లి మండపంలో మీ ప్రేమ విషయం బయటపెట్టి గొడవ చేస్తా. న్యాయం చెయ్యమని నలుగురితో పాటు మీ అమ్మగారిని కూడా అడుగుతా. ఆలోచించుకోండి. మీరేం చేసినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి చెడగొట్టే బాధ్యత మాత్రం మీదే. ఇట్లు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని పద్మావతి. ఎస్, ఇదే కరెక్ట్. ఇప్పుడేం చేస్తాడో చూద్దాం. ఓ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాక కూడా ఏ మగాడు పెళ్లి చేసుకుంటాడు? సో ఈ పెళ్లి క్యాన్సిల్. అమ్మయ్యా, దుర్గమ్మ గారు కనిపిస్తారేమోనని హడలి చచ్చా. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు వెతుకుతున్న తను కనిపించాడు. ఇక మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఏంటి ఏడికొచ్చినావు? మీకోసమే. నా కోసమా? అమ్మ చూస్తే చూడనివ్వండి. చూస్తే చూడనివ్వండా? మొన్ననే కదా తిట్టి పంపించినది. అయితే పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు తిడుతూనే ఉంటారు. అలాగని పిల్లలు తప్పు చేయడం మానేస్తారా? వాళ్ళ పెద్దరికం వాళ్ళది, మన పిల్లతనం మనది. అయినా మనం ఇట్లా కలుసుకోవడం మంచిది కాదు. ఏం పర్వాలేదు, మీకొకటి ఇవ్వాలని ధైర్యం చేసొచ్చాను. నాకేం ఇవ్వక్కర్లా, వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగోదు. నా సంగతి మీకు కొత్త కదా. నేను అనుకున్నానంటే చెయ్యకుండా ఉండను. అయినా అందరూ చూసేలా ఇస్తానా ఏంటి? ఎవరు చూడకుండానే ఇస్తాను. రండి రండి రండి. ఎక్కడికి? వదులు. ఎవరైనా చూస్తే? చూడకూడదనే కదా పక్కకు తీసుకొచ్చాను. తీసుకోండి. గిదివనికి ఏడికి తీసుకొచ్చినావా? అవును. ఏందిది? ఇది ఇద్దరు జీవితాలకి సంబంధించినది. జీవితాలకు సంబంధించినదా? అవును. ఎవరి జీవితాలకి? ఇంకెవరి జీవితాలకి? చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతికి, చిరంజీవి సీనయ్యకు సంబంధించినది. అంటే పెళ్లికి సంబంధించిన విషయం చదువుకుంటే అర్థమవుతుంది. చదవాలనా? అవును. కొన్ని భావాలు చదువుకుంటేనే బావుంటాయి. అందుకే మీకు అర్థమయ్యేలా రాశాను. చదువుకోండి. చదువుకుని ఏం చేస్తారో చెయ్యండి. ఏం చేసినా ఇద్దరి జీవితం బాగుండే పని చేయండి.
అమ్మా పిలిచినవేందమ్మా? గుడికి పోవాలరా, అందుకే పిలిచినా. గుడికా? అవు, గాజుల వేడుక అయిపోయినది కదరా. మన ఇంటి ఆచారం ప్రకారం ఆ తర్వాత అమ్మవారికి మొక్కాలే. మొక్కాలా? అవునరా, ఎటువంటి ఆటంకం రాకుండా నీ పెళ్లి జరిగేటట్లు చూడమని అమ్మవారికి మొక్కాలే. గట్లనా అమ్మా? ఏమైనదిరా? అబే ఏం లేదమ్మా. బుర్ర ఈడనే ఉన్నది కదా? ఈడనే ఉన్నానమ్మా. నువ్వీడనే ఉన్నావురా, కానీ నీ బుర్ర ఈడ ఉన్నదా లేదా? ఈడనే ఉందమ్మా, విన్నా. అయితే చెప్పురా, ఏమిన్నావో చెప్పరా. నేనేం చెప్పినా నువ్వే విన్నావు. అయితే ఏం వినలేదన్నమాట. లే, విన్నానమ్మా. అయితే చెప్పరా మరి. నా పెండ్లికి ఏ ఆటంకాలు రాకుండా కరుణించమని అమ్మవారికి మొక్కాల. మొక్కి చెప్పు, తర్వాత ఏం చెప్పినా. చెప్పరా. గంతే చెప్పినావు కదమ్మా. అయితే బుర్ర ఈడనే ఉన్నది. తర్వాత ఏం చేయాలనో ఇప్పుడు చెప్తేను. గట్ల అమ్మవారికి మొక్కి ఈ కుండలో పాయసం నైవేద్యం పెట్టాలి. గప్పుడే ఆ తల్లి చల్లగా చూస్తుంది. తొందరగా తయారైరా, గుడికి పోదాం. గట్లనేమ్మా. ఏం పంతులు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం అమ్మా? మీకోసమే. పూజకు అన్ని సిద్ధం చేసిండ్రా? చేశానమ్మా. పాయసం అమ్మా. అవును పంతులు, నైవేద్యం పెట్టాలి కదా. అవునమ్మా, అమ్మవారికి ఈ పాయసం అంటే చాలా ప్రీతి. పదండ్రి. రండి రండి. అమ్మా రండి, ఇవి ఇక్కడ పెట్టండి అమ్మా. బాబు మీరు అలా కూర్చోండి. కూర్చో సిన్నయ్య. అమ్మా మీరు ఇలా కూర్చోండి. అట్లనే. అమ్మా మీరు ఇలా కూర్చోండి. కూర్చోండ్రి.